హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఉల్లిపాయతోని పూరి. ఉల్లిపాయతో పూరి ఏంటి అనుకుంటున్నారా? నిజంగా ఒక్కసారి కనుక నేను చూపించిన విధంగా ఇలా ఉల్లిపాయతోని కారంగా పూరి కనుక ప్రిపేర్ చేసి పెట్టారు అంటే మీరు రెగ్యులర్గా చేసుకునే పూరీని అయితే అస్సలు వద్దంటారండి. ఎప్పుడు చేసినా కానీ ఇలాగే పూరి కావాలని అయితే అడుగుతారు. అంత రుచిగా ఉంటుంది. మనం చేసుకున్న ప్రతి పూరి కూడా బెలూన్లా పొంగుతూనే వస్తుందండి. పొంగదు అనే మాటే ఉండదు. పూరి మట్టుకు చాలా బాగుంటుంది. మనకి ఇది ట్రయాంగిల్ షేప్లో చేసుకుంటాము. భలే ఉంటుందండి. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? మనం చేసుకునే ఉల్లిపాయ పూరి కోసం అయితే ఇక్కడ మెయిన్గా ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని పొట్టు తీసేసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మొత్తం అన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. జీలకర్ర కూడా వేసేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. నేను చూపించిన విధంగా అయితే పూరి అనేది ప్రిపేర్ చేయండి. భలే ఇష్టంగా తింటారు. అలాగే మన ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చినా కానీ అందరికీ సరిపోతాయండి. ఎందుకంటే మనం పెద్ద సైజు చపాతీలాగా చేసుకొని 4 ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ అంతా ఒక బౌల్లోకి వేసుకున్నాక దాంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ మట్టుకు గరం మసాలా వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు, ఒక 1/4 టీ స్పూన్ వరకు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1/4 టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకొని ఇదంతా ఉల్లిపాయ పేస్ట్లో కలిసే విధంగా మనం వేసుకున్న మసాలా, ఉప్పు, కారం, పసుపు అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, అంతా ఇలా కలిసిపోవాలన్నమాట. ఇదంతా ఇలా కలిసిపోయాక దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు పూరి పిండిని యాడ్ చేసుకోవాలి. మనకి బయట సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతుందండి. ఇక్కడ నేను తీసుకునేది గోధుమ పిండి కాదు, పూరి పిండి. పూరి పిండిని అయితే 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇక్కడ మనకి పిండి అనేది మెజర్మెంట్ అంటూ ఏమీ లేదండి. మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్కి ఎంత పిండి పడుతుందో అంత పిండి కొద్దిగా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ మట్టుకు అస్సలు యాడ్ చేయొద్దండి. మనకి ఎంత సరిపోతుందో చక్కగా చపాతీ ముద్దలాగా వచ్చే విధంగా అంత పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడైతే నేను ముందుగా వేసుకున్న పిండి అయితే సరిపోలేదు. మళ్ళీ ఒక 1/4 కప్పు వరకు పిండి వేసేసుకొని ఇదంతా సాఫ్ట్గా మనం చపాతీకి అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగా ఇలా పిండి ముద్దనైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కూడా వేసేసుకున్నాక మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము చపాతీకి అయితే ఎంత సైజు పిండి ముద్దను తీసుకుంటామో ఆ సైజు కంటే ఇంకొంచెం ఎక్కువగానే తీసుకోండి పిండి ముద్దని. ఇంక ఇలా తీసుకున్న పిండి ముద్దను అయితే చపాతీ చేసేసుకోవాలి. కొద్దిగా పొడి పిండి వేసుకొని పల్చగా లాటిచ్చేసుకోండి. మరీ పల్చగా కాదండి, కొంచెం మందంగా ఉండే విధంగా లాటించుకోవాలి. మనం చపాతీ చేసుకుంటాం కదా, చపాతీ కంటే ఇంకొంచెం మందంగా ఉండే విధంగా చూసుకోండి. ఇక్కడైతే నేను కొద్దిగా పొడి పిండి వేసుకొని లాటిచ్చేసుకుంటున్నాను. ఇంక ఇలా లాటిచ్చేసుకున్నాం కదా, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మందం అయితే ఉండాలండి. మనకి చక్కగా చేసుకున్న చపాతీ అనేది చూసారు కదా, ఇలా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక చాక్తోని 4 ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి. 4 పీసులుగా వచ్చే విధంగా అటు నుంచి ఇటు నుంచి ఇలా చాక్తో కట్ చేసేసుకోవాలి. చక్కగా మనం ఒకటేసారి చపాతీ చేసుకొని 4 పూరీలాగా అయితే కట్ చేసేసుకున్నాము. మనకి చూడటానికి కూడా ఇవి ట్రయాంగిల్ షేప్లో చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా తింటారు. చూసారు కదా, అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము చపాతీ చేసుకొని దాన్ని కట్ చేసుకొని పీసుల్లాగా కట్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇంక ఇక్కడ ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీని అయితే వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు 2 వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా పొంగుతుందో పూరీ అనేది. చూసారు కదా, బెలూన్ లాగా పొంగుతుందండి. మనం చేసుకున్న ప్రతి పూరీ కూడా ఇలాగే పొంగుతుంది. మనం చేసుకున్న పూరి అనేది ఆయిల్లో వేయంగానే మనం ఉల్లిపాయ పేస్ట్ కలుపుకున్నాం కదండి, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి పూరి మట్టుకు. ఇక్కడ మనం వేసుకున్న పూరి 2 వైపులా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి. ఇంకో పూరి కూడా నేను డీప్ ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. చక్కగా పొంగుతూ వస్తుంది పూరి మట్టుకు. ఇంకా అన్ని పూరీలు కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా ఎలా పొంగుతుందో మనకి పూరి అనేది. ఈ పూరి కూడా చక్కగా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలాగే మనం చేసుకున్న పూరీలన్నింటినీ కూడా చక్కగా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మీకు చూపిస్తానండి. ఇక్కడ నేను చేసుకున్న పూరీలన్నీ చక్కగా డీప్ ఫ్రై అయితే చేసేసుకున్నాను. చూసారా ప్రతి పూరి ఎలా పొంగుతూ వచ్చిందో. ఇంకా ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా డిఫరెంట్గా ఉల్లిపాయ పేస్ట్తోనైతే కారంగా పూరి అనేది
ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ పూరి కూడా తినేటప్పుడు మనకి ఆ ఉల్లిపాయ ఫ్లేవరు అలాగే కారం మసాలాలు వేసుకున్నాం కదా, స్పైసీగా చాలా బాగుంటుంది. మరి ఇంత మంచి పూరిని ప్రిపేర్ చేసుకున్నాక దీంట్లోకి అయితే చికెన్ కర్రీ ఉండాలి కదా, నేనైతే ఇక్కడ చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఒక పూరి అయితే మీకు చూపిస్తాను చూడండి, ఎంత పొంగుతూ ఎంత బాగా వచ్చిందో, సాఫ్ట్గా చాలా బాగుంటుంది. చూసారా ఎంత గుల్లగా వచ్చిందో మనకి పూరి మట్టుకు. చక్కగా ఇక్కడ అన్నీ అయితే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాం కదా, ఇంక ఇక్కడ చికెన్ కర్రీతోనైతే సర్వ్ చేసేసుకుందామండి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయతోని కారంగా ఉండే పూరి అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. కారంగా ఉల్లిపాయ పూరి అలాగే చికెన్ కర్రీతో కనుక తింటుంటే సూపర్ టేస్టీగా ఉందండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.